కేసీఆర్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రేవంత్ వ్యూహం రచిస్తున్నారా? బీఆర్ఎస్ ఎల్పీ విలీనం దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందా? కాంగ్రెస్ కోరిక తీరాలంటే ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎమ్మెల్సీలు కావాలి? అసలు బీఆర్ఎస్ ఎల్పీ విలీనం సాధ్యమవుతుందా? చట్టం ఏం చెబుతుంది? ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పార్టీలోకి చేరికలపై తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచింది. అసెంబ్లీ సమావేశాలలోపు బీఆర్ఎస్ కి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని హస్తం నేతలు గట్టిగా కసరత్తు చేస్తున్నారు. అసెంబ్లీ మండలిలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే ఎంతమందిని చేర్చుకోవాలా అన్న దానిపై కాంగ్రెస్ నేతలు లెక్కలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజ్యాంగంలోని షెడ్యూల్ 10 ప్రకారం శాసనసభ పక్షం విలీనం కావాలంటే 3/2 సభ్యులు పార్టీ మారాల్సి ఉంటుంది. గతంలో 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుని శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభ పక్షాన్ని కూడా అలాగే విలీనం చేసుకోవాలని హస్తం నేతలు కసరత్తు చేస్తున్నారు. చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ను అనుకూలంగా మార్చుకుని శాసనసభ మండలి ఎల్పీలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవడానికి ఉన్న మార్గాల కోసం న్యాయ నిపుణులతో కాంగ్రెస్ నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. ఒక పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర పార్టీల్లోకి వెళితే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది. ఫిరాయింపుల చట్టం కింద వారు పదవి కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు 3/2 మంది చేరితే శాసనసభ పక్షం విలీనమవుతుంది. దాని ద్వారా ఫిరాయింపుల నుంచి తప్పించుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇదే ఫిరాయింపుల చట్టాన్ని ఆసరాగా 2018లో కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుని కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకుంది. ఇప్పుడు సేమ్ టు సేమ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా మాజీ సీఎం కేసీఆర్ స్ట్రాటజీని అమలు పరుస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి 38 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఎల్పీ విలీనం కావాలంటే 3/2 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరాలి. అంటే బీఆర్ఎస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు కండువా మార్చాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చి చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్లి ఎమ్మెల్యే కాళీ యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఫిరాయింపుల ఇబ్బంది నుంచి తప్పించుకోవాలంటే ఇంకా 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరాల్సి ఉంటుంది. ఇక మండలి విషయంలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే భారీ కసరత్తే చేయాల్సి ఉంటుంది. మండలిలో మొత్తం 40 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 38 మంది ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ తరపున ఎన్నికైన వారు 29 మంది ఉన్నారు. మండలిలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కావాలంటే చట్ట ప్రకారం 20 మంది ఎమ్మెల్సీలు చేరాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 8 మంది ఎమ్మెల్సీలు పార్టీ మారారు. పార్లమెంటు ఎన్నికల కంటే ముందే కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలు కాంగ్రెస్ లో చేరారు. తాజాగా బస్వరాజు సారయ్య, ఎగ్గె మల్లేశం, బొగ్గవరపు దయానంద్, ఎంఎస్ ప్రభాకర్, భానుప్రసాద్, దండే విఠల్లు ఒకేసారి కాంగ్రెస్ కోటికి చేరారు. మండలిలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కావాలంటే ఇంకా 12 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంటుంది. మొత్తానికి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ని కట్టడి చేసిన కాంగ్రెస్ ఇక తన నెక్స్ట్ టార్గెట్ పై ఫోకస్ పెట్టింది. 20 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు టార్గెట్ గా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో టచ్ లో ఉంటూ తమ టార్గెట్ ఫినిష్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఈ నెల 20 లోపు తమ పని పూర్తవుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ టార్గెట్ రీచ్ అవుతుందో లేదో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.